హలో స్టూడెంట్స్. సో దిస్ ఈజ్ శ్రీలేఖ ఎంఎస్సి మ్యాథ్స్. సో ఇవాళ ఫస్ట్ మనం 10th క్లాసెస్ అయితే స్టార్ట్ చేశానని చెప్పాను కదండి. సో దానికన్నా ముందు మీకు ఏంటంటే ఫస్ట్ పేపర్ ఎలా ఉంటుందన్నది మీకు ఒక ఐడియా అయితే రావాలి కాబట్టి నేను ఫస్ట్ మీకు పేపర్ వెయిటేజ్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి ఏమొస్తాయి, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఏంటన్నది అయితే ఫస్ట్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేసేస్తాను. సో ఫస్ట్ అందరూ వినేయండి. సో ఇది అయిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోలో మీకు చక్కగా టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. ఓకేనా స్టూడెంట్స్? సో వీలైనంత 10th క్లాస్ స్టూడెంట్స్ రీచ్ అయ్యేలాగే చూడండి. సో ఈ 2 months కూడా చాలా ఇంపార్టెంట్ అండి 10th క్లాస్ పిల్లలకి. సో మ్యాక్సిమం చాలామందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యేలాగే చూడండి. ఓకేనా? సో ఇందులో చూడండి, ఫస్ట్ వచ్చేసి మనకి 1 mark క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? సో 1 mark క్వశ్చన్స్లో మనకి టోటల్ 12 క్వశ్చన్స్ ఇస్తాడు. 12 కూడా మీరు అటెంప్ట్ చేసేయాలి. ఓకేనా? సో దెర్ ఈజ్ నో చాయిస్. ఓకే. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ సెక్షన్లో 2 marks క్వశ్చన్స్ అనేవి మనకి 8 క్వశ్చన్స్ అయితే ఇచ్చేస్తాడండి. ఓకేనా? సో 8 క్వశ్చన్స్ కూడా మీరు రాసేయాలన్నమాట. సో 16 marks అనేవి వచ్చేస్తాయి. ఈచ్ వన్ క్యారీ 2 marks కాబట్టి 8 2 16 marks. అలాగే నెక్స్ట్ థర్డ్ సెక్షన్కి వచ్చేసరికి ఏంటంటే మీకు 4 marks క్వశ్చన్స్ అనేవి ఇచ్చేస్తాడు. సో 4 marks క్వశ్చన్స్ కూడా 8 క్వశ్చన్స్ ఇస్తాడండి. సో 8 కూడా మీరు ఆన్సర్ చేసేయాల్సి వస్తుంది. సో 8 4 32 marks. ఓకేనా? సో మీకు వచ్చి చాయిస్ అనేది ఎందులో ఉంటుంది అంటే 8 marks క్వశ్చన్స్లో మాత్రమే మీకు చాయిస్ అనేది ఉంటుందండి. ఓకేనా? సో మీకు 5 క్వశ్చన్స్ అయితే వస్తాయి, ఇంటర్నల్ చాయిస్లో ఇచ్చేస్తాడు. సో 5 క్వశ్చన్స్ మీకు ఇంటర్నల్ చాయిస్ అనేది ఉంటుంది, ఐదర్ ఏ ఆర్ బి అని ఇస్తాడనమాట. అయితే ఏ రాయాలి లేదంటే బి రాయాలి. సో అలాగా 5 క్వశ్చన్స్ ఎస్ఐ క్వశ్చన్స్ మీకు ఇంటర్నల్ చాయిస్లో ఇస్తాడు. ఓకేనా? సో 5 క్వశ్చన్స్ ఇంటర్నల్ చాయిస్లో మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో 5 8 40 marks. సో టోటల్ వచ్చేసి 100. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకి బ్లూ ప్రింట్ అనమాట. ఇది మీకు అంత ఇప్పుడు అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి చూడండి, సో మీకు చాప్టర్ వైజ్ వెయిటేజ్ ఎలా ఉంటుందన్నది చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటమ్మా, సో రియల్ నెంబర్స్. ఓకే. సో మనకి రియల్ నెంబర్స్ నుంచి 1 mark క్వశ్చన్ ఒకటి వస్తుంది, ఒక ఎస్ఐ వస్తుంది. సో టోటల్ వచ్చేసి 9 marks. ఓకే. సో రియల్ నెంబర్స్ చాప్టర్ చాలా ఈజీగా ఉంటుంది. సో దీంట్లో నుంచి మార్క్స్ మాత్రం అస్సలు పోగొట్టకండి. చాలా చిన్న చాప్టర్. సో క్లియర్ కట్గా నేర్చుకుంటే 9 marks మీకు ఈజీగా వచ్చేస్తాయి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ చాప్టర్ వచ్చేసి పాలినామియల్స్. సో పాలినామియల్స్ నుంచి 1 mark క్వశ్చన్స్ 2 వస్తాయండి. ఓకేనా? సో అలాగే 2 mark క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 marks క్వశ్చన్ ఒకటి వస్తుంది. 8 marks ఎస్ఐ క్వశ్చన్ అయితే ఉండదు. పాలినామియల్స్ నుంచి 8 marks ఎస్ఐ క్వశ్చన్ లేదు, ఓన్లీ షార్ట్లే వస్తున్నాయి. 1 marks 2 mark అండ్ 4. ఓకేనా? సో టోటల్ వచ్చేసి పాలినామియల్స్ నుంచి మనకు వచ్చేదంతా 8 marks అని వచ్చేస్తున్నాయి. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 variables. ఇందులోంచి చూడండి, మనకి ఇంటర్నల్ చాయిస్లో మనకి ఎస్ఐ క్వశ్చన్ అనేది వస్తుంది. ఓకేనా? సో 2 క్వశ్చన్స్ అంటే మీకు ఇంటర్నల్ చాయిస్లో వస్తుంది అనమాట. సో కంపల్సరీ మీరు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ మీరు నేర్చుకుంటే క్లియర్గా ఎస్ఐ క్వశ్చన్స్ మీరు కవర్ అయిపోతుంది. ఓకేనా? ఇక్కడ మనకి 2 essays చక్కగా వచ్చేస్తాయి. సో ఇది వచ్చేసి ఇంటర్నల్ చాయిస్లో ఇస్తాడు. ఓకేనా? సో ఒక 1 mark క్వశ్చన్ వస్తుంది, అలాగే 2 essays అంటే ఇంటర్నల్ చాయిస్లో వస్తుంది. సో ఇది కూడా మనకి 1 క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. ఓకే. సో నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చేసరికి ఏంటంటే ఎస్ఐ క్వశ్చన్స్ ఏమి రావండి. సో ఓన్లీ 1 mark 2 marks అండ్ 4 marks. టోటల్ వచ్చి 7 marks. ఓకేనా? సో నెక్స్ట్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి చూడండి, ఒక 1 mark క్వశ్చన్ వస్తుంది అండ్ ఒక ఎస్ఐ వస్తుంది. సారీ. సో చూడండి, ఒక 1 mark వస్తుంది, ఒక 4 mark వస్తుంది, ఒక ఎస్ఐ వస్తుంది. ఇంటర్నల్ చాయిస్లో కూడా ఉంటుందండి. ఓకేనా? సో ఇక్కడ బ్రాకెట్లో పెట్టాడు అంటే మనకి ఇంటర్నల్ చాయిస్ అని, ఇంటర్నల్ చాయిస్లో మనకి వస్తుంది అని. ఓకేనా? సో ఇక్కడ 1 mark 4 mark అండ్ 8 marks. ఓకేనా? 8 marks ఇంటర్నల్ చాయిస్లో ఇస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చి టోటల్ వచ్చి మనకి 13 marks అండి.
ఓకేనా. సో 13 మార్క్స్, 8 మార్క్స్ అన్నది ఇక్కడ ఇంటర్నల్ చాయిస్. ఓకేనా. సో నెక్స్ట్ ట్రయాంగిల్స్ వచ్చేసరికి 1 మార్క్, 2 మార్క్స్, 4 మార్క్స్ లేదు అండ్ 1 ఎస్ఏ. సో టోటల్ వచ్చి ట్రయాంగిల్స్ నుంచి 11 మార్క్స్ అనేది ఉంది. ఓకే. సో నెక్స్ట్ కోఆర్డినేట్ జామెట్రీ నుంచి కూడా మీకు 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, అలాగే 8 మార్క్స్ క్వశ్చన్ అనేది ఇంటర్నల్ చాయిస్లో వస్తుంది. సో ఒక క్వశ్చన్ ఉంటుంది. సో టోటల్ వచ్చి ఇది కూడా మనకి 10 మార్క్స్ అవుతాయి. సో ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ, దీని నుంచి చూడండి ఎస్ఐ క్వశ్చన్ లేదు, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్నీ కూడా రాయాల్సి వస్తుంది. 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. సో టోటల్ 7 మార్క్స్. ఓకేనా. సో ట్రిగ్నోమెట్రీ గురించి మీరు ఏమి కంగారు పడక్కర్లేదండి, చాలా ఈజీగానే ఉంటుంది. ఇది కూడా చాలామంది పిల్లలు ట్రిగ్నోమెట్రీ గురించి చాలా టెన్షన్ పడిపోవడంలో మీకు ఫార్ములాస్ అవి కూడా మర్చిపోతుంటారనమాట. సో ఎలాంటి టెన్షన్ పడకుండా చక్కగా నేర్చుకోండి, చాలా ఈజీగా చేస్తారు. ఓకేనా. సో సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి చూడండి 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, 2 మార్క్స్ వస్తుంది అండ్ 8 మార్క్స్ క్వశ్చన్ ఇంటర్నల్ చాయిస్లో వస్తుంది అనమాట. సో అలాగే సర్కిల్స్ వచ్చేసి చూడండి ఎస్ఐ క్వశ్చన్ లేదు, 1 మార్క్, 2 మార్క్స్ అండ్ 4 మార్క్స్. ఓకే. సో ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో నుంచి 1 8 మార్క్స్ క్వశ్చన్ అయితే వస్తుందండి. సో మనకి పైన ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కాబట్టి ఇది మనం చాయిస్లో వదిలేసినా సరే పర్వాలేదు. సో మెయిన్గా కొన్ని చాప్టర్స్ ఏంటి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను. సో మెయిన్గా మీరు ఒక 7 చాప్టర్స్ చూసుకుంటే 90 మార్క్స్ కంపల్సరీ వచ్చేస్తాయండి. సో ఆ చాప్టర్స్ ఏంటి అనేవి మీకు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో నెక్స్ట్ సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచి చూడండి ఎస్ఐ క్వశ్చన్ అయితే లేదు, 2 మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్. ఓకే. సో 7 మార్క్స్. అండ్ స్టాటిస్టిక్స్ నుంచి చూడండి ఒక 4 మార్క్ అండ్ ఒక 8 మార్క్స్. సో స్టాటిస్టిక్స్ కూడా ఒకటి ఇంటర్నల్ చాయిస్ వచ్చేస్తుంది. ఓకేనా. సో మీకు ప్రాబబిలిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి స్టాటిస్టిక్స్ మీరు చాయిస్లో వదిలేసినా సరే బాగానే ఉంటుంది. ఓకేనా. సో ప్రాబబిలిటీ నుంచి చూడండి 2 మార్క్స్ తప్ప మిగిలినవన్నీ వస్తాయి. సో ఓవరాల్గా హైయెస్ట్ వచ్చేసి మనకి ప్రాబబిలిటీ ఏనండి. ప్రాబబిలిటీ నుంచి టోటల్గా మీకు ఎన్ని వస్తాయి, 13 మార్క్స్ వస్తాయి. సో చాలా 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 ఈజీ చాప్టర్ ప్రాబబిలిటీ. సో ప్రాబబిలిటీ నుంచి మాత్రం మార్క్స్ అయితే ఎవరు మిస్ చేసుకోకండి, చాలా బాగుంటుంది. సో నేను 1 by 1 అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ని అయితే మాత్రం ఫాలో అయిపోండి ఫ్రెండ్స్. ఓకేనా. సో ఇది ఎవరికన్నా నచ్చింటే కనుక ఈ వీడియో అందరికీ యూజ్ఫుల్లేనండి. సో మ్యాక్సిమం 10th క్లాస్ స్టూడెంట్స్ అందరికీ కూడా రీచ్ అయ్యేలా చేయండి. ఓకే. థ్యాంక్ యూ.